ఉండు పెడతా ఈ అన్నమే అడిగింది ఆడుందమ్మా అది పిల్లలు ఎవరు లేరుగా ఒకసారి జీ మొత్తం గంట దాపు తీయే అన్నం పెట్టాం కూడా మామూలు రైస్ ఇది అయిపోయినా తీసేనా బాగుంటాయి నీకెందుకు చూపి ఉప్పు తేపు వచ్చి గుండె తాటుకుంట ఎప్పుడు ఏమైందో ఉందంట సెలవులు ఇచ్చినాక ఇప్పుడు కాదు హర్ష సెలవు ఇచ్చినాక అందరం కలుస్తాం హర్ష సెలవులు ఇచ్చినాకంట అందరు కలిసి అదే అందరం కలిసిపోదాం ఉంటుంది అది ఇప్పుడు గుర్తు కాదు ఈ స్థలం మంచిది నాకు ఇది నీకు ఈరోజు మా అమ్మది ఫస్ట్ సంవత్సరీకం చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నాం ఏదో చెప్పుకోవటానికి వాటికి వీటికి కాదు, ఒక మంచి పని చేసి మా అమ్మని తలుసుకొని 10 మందికి భోజనం కడుపు నింపితే అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే తిన్న 10 మంది 100 మంది మా అమ్మ గురించి మాట్లాడుకుంటారు. మా అమ్మ చేసిన మంచి ఇంత అంతా కాదు, మా కుటుంబం మొత్తం ఇన్నాళ్ళు కలిసి ఉన్నామంటే అది మా అమ్మ దయ వల్లే. చిన్నప్పటి నుంచి పెంచి పెళ్ళిళ్ళు చేసి మా అమ్మ పెంచిన ఒక కుటుంబాన్ని కాదు, ఒక 2-3 కుటుంబాలను ఆమె చేరదీసి ఆమె సపోర్ట్తో ఇన్నాళ్ళు ఉన్నారంటే ఆమె దయ వల్లే. ఎందుకంటే చాలామంది మేలు పొంది మర్చిపోతుంటారు. ఆస్తులు అంతస్తులు కాదు, వాళ్ళు ఇచ్చిన ప్రేమాభిమానాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది ఎందుకు చేస్తుందంటే ఆమె చేసిన మంచి మర్చిపోకూడదు. ఇది జ్ఞాపకార్థం కోరికలాగా నేను చేశాను. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే నేను ఎక్కడో హైదరాబాద్లో నుండి వచ్చి మా అమ్మకి చేయడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఈ రోజుల్లో ఆడపిల్లని తక్కువ చూసేవాళ్ళు చాలామంది తెలుసుకోవాలి. ఆడ మగ అని తేడా ఉండకూడదు. ఒక కడుపున పుట్టినప్పుడు అందరినీ సమానంగా చూసుకోవటం, సమానత్వంగా ఉండటం తల్లిదండ్రులు ఎప్పుడు చెయ్యాలి. ఆడపిల్లని ఒకలాగా మగపిల్లని ఒకలాగా, ఆడపిల్లలకే ఆడపిల్లలు ఏముందిలే ఒక ఇంటికి ఇస్తే వెళ్ళిపోతారు అని కాదు. మగపిల్లలు ఉండి మటుకు తల్లిదండ్రులకి ఏమీ చేయరు, ఉండి కూడా ఉపయోగం లేదు. తల్లిదండ్రులకి ఏ బాధ వచ్చినా తక్కువ వచ్చేది కన్న కూతురే. చాలామంది చూడండి, చాలామంది కుటుంబాల్లో ఆడపిల్ల తల్లిదండ్రులకి ఎంత సేవ చేస్తుంది, ఎంత వాళ్ళంటే ఫస్ట్ బాధపడేది కూడా ఆడపిల్లే నేను చూసేది.
దగ్గరుండి కూడా వాళ్ళకి ఏదైనా జరిగినా కానీ మంచైనా చెడైనా ఆడపిల్ల ఊరికొచ్చి చేసిద్దే తప్ప ఎక్కడన్నా మగపిల్లలు వచ్చి చేసింది అరుదు. కానీ ఈ సమాజంలో ఎలా ఉందంటే మగపిల్లగాడు అంటే అదొక గొప్పగా ఇదిగా ఫీల్ అవుతారు. ఎప్పుడు ఎవరు అలా చూడొద్దు, సమానంగా చూడండి ఎవరినైనా. అది